ఖరీఫ్ సీజన్లో రాయలసీమ రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. గత 5 ఏళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ఏటేటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. అయితే రైతులు మేలైన రకాల ఎంపిక, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడుల కోసం నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త భార్గవి. నూనె గింజల పంటల్లో నువ్వులు ప్రాచీన కాలం నుండి పండిస్తున్నారు. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20-25% వరకు ఉంటాయి. తక్కువ సమయం, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వు పంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు. అయితే సాగునీటి సౌకర్యం అంతగా లేని అనంతపురం జిల్లాకు ఈ పంట సాగు ఎంతో అనువు. ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమవుతుంది. అయితే కోస్తా జిల్లాలలో ఎర్లీ ఖరీఫ్గా మే 15 నుండి మే చివరి వరకు వేస్తుండగా రాయలసీమ ప్రాంతంలో మాత్రం మే నుండి జూన్ వరకు విత్తుకునే అవకాశముంది. అయితే ఆయా ప్రాంతాలకు అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగులో యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి. మే జూన్ నెలల్లో మనము వేసుకునే పంటల్లో ముఖ్యమైనవిగా ఈ యొక్క నువ్వుల పంటను కూడా మనం చెప్పుకోవచ్చు. మన రాయలసీమ జిల్లాలలో మనకు మే నెలలో వర్షాలు వచ్చినప్పుడు మే చివరి వారం నుంచి జూన్ వరకు కూడా విత్తుకునే దానికి అనువైన పంటల్లో నువ్వుల పంటను కూడా ఒక పంటగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా మంచి రకాలు ఉన్నాయి. గోధుమ రంగు గింజలు కలిగినటువంటి ఎలమంచలి 11, ఎలమంచలి 17, తర్వాత ఎలమంచలి 66, ఇది శారదా అనే రకంగా విడుదలైంది. ఇవన్నీ కూడా 75 నుంచి 80 రోజుల పంటకాలం కలిగినటువంటివి. శారదా అనే రకం 75 రోజులకే మనకు స్వల్పకాలిక రకము. దీని ద్వారా కూడా మనకు 3 నుంచి 4 క్వింటాళ్ళ ఎకరాకు దిగుబడిని ఇచ్చే ఈ నువ్వు పంట కూడా మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ హిమ అనేది తెల్ల రకము 80 రోజుల పంటకాలంతో 3 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. ఇది ధర ఎక్కువగా పలుకుతుంది కాబట్టి మనము వేసుకోవచ్చు. అలాగే శ్వేతాతిల్ అనేటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనము విత్తన విషయానికి వస్తే ఎకరాకు మనము 2.5 కిలోలు ఎకరాకు మనము విత్తుకోవచ్చు. దీన్ని మనము 2 కిలోల మెత్తటి మట్టి కానీ ఇసుక కానీ మనము కలుపుకొని విత్తుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రత అనేది బాగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క విత్తన శుద్ధిని మనం గమనించినట్లయితే 1 కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ 2 గ్రాముల కార్బండిజంను కలిపి మనం విత్తుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్ళ నుంచి బారి నుంచి మన మొక్కల్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఆ యొక్క ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే 5 టన్నుల పశువుల ఎరువును మనము ఎకరాకు ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 35 కిలోల యూరియా, అలాగే 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనము వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ యొక్క సగం భాగం నత్రజనిని మనం విత్తేటప్పుడు వేసుకోవాలి. 30 రోజుల తర్వాత మిగిలిన నత్రజనిని మనం వేసుకున్నట్లయితే నువ్వు పంట మనకు బాగా వస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కలుపు విషయానికి వచ్చినట్లయితే మనము కలుపు మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనము విత్తిన మరుసటి రోజు లోపల ఈ పెండిమెథలిన్ని లీటరు 200 లీటర్లలో కలిపి 1 ఎకరాకు మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు అనేది తక్కువగా వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. చిన్న విత్తనం కాబట్టి సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉన్నట్లు మనము విత్తుకోవాలి. అంటే సన్న విత్తనం కాబట్టి మోతాదుగా వేస్తాం కాబట్టి ఈ యొక్క సాళ్ళలో మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు ఒత్తు అనేది తీసుకోవాలి. అంటే ఎక్కువగా ఒత్తున్నటువంటి వాటిని మనము పలుచన చేసుకోవాలి. మొక్కలు పలుచన చేసుకుంటే మొక్కలు బాగా బ్రాంచెస్ వచ్చి మనకు కాయల దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గింజ దిగుబడి పెరుగుతుందన్నమాట. తర్వాత ఈ యొక్క ఇంకా 1-2 తడులు వీలైతే 35 నుంచి 40 రోజులప్పుడు, అలాగే 65 నుంచి 70 రోజులప్పుడు మనకు బెట్ట లేకుండా 2 తడులు నీళ్లు కన్నా ఇచ్చినట్లయితే మనకు మంచి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంది. వీలైన వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్లో కూడా 3 రోజులకు ఒకసారి నీటిని మనం ఇచ్చినట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. మంచి ధర కూడా ఉంది కాబట్టి
నువ్వు పంట 80 రోజుల్లోనే పూర్తవుతుంది. మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎక్కువగా తెగుళ్ళ సమస్యలు కానీ కీటకాల సమస్యలు కానీ రావు. ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు అనేది వచ్చినప్పుడు మనము హెక్సాకొనజోల్ అనేది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. లేదా మ్యాంకోజెబ్ 2 గ్రాములు కార్బండిజం 1 గ్రాము కలిపి మనము ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకొకటి ఈ పౌడరీ మెల్యూ అనేది అంటే బూడిద తెగులు అనేది కూడా మనం కొద్దిగా గమనించవచ్చు. ఇది వచ్చినప్పుడు మనము 3 గ్రాముల సల్ఫర్ని లీటర్ నీటికి కలిపి ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా రసం పీల్చే పురుగులు ఏమైనా మనం గమనించినట్లయితే డైమిథోయేట్ అనేది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా తెల్ల నల్లి కూడా మనము ఒక్కొక్కసారి గమనించవచ్చు. ఇదిగానే వచ్చినట్లయితే డైకోఫాల్ అనేది 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. ఇక ఆకుముడత కానీ లేదా కాయతొలుచు పురుగు కానీ గమనించినట్లయితే క్వినాల్ఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ 2.5 మిల్లీలీటర్లు ప్లస్ నువాన్ 1 మిల్లీలీటరు మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు నువ్వు పంట మంచి దిగుబడి ఇచ్చి మనకు వస్తుంది. ఇది ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ళ దిగుబడిని ఎకరాకు ఇస్తుంది. మంచి ధర ఉంది కాబట్టి మనకు తక్కువ ఖర్చుతోనే మనము పంటను తీసుకునేదానికి అవకాశం ఉంటుంది.